ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువతీ యువకులకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చక్కటి వేదికగా నిలుస్తోందని ప్రముఖ నటి ఇంద్రజ అన్నారు. రాష్ట్రం అవతరించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లఘు చిత్రాల పోటీల్లో విజేతలకు హైదరాబాద్ ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్లో నగదు ప్రోత్సాహంతో సత్కరించి అభినందించారు. ఈ పోటీలకు జ్యూరీ చైర్మన్గా ఉన్న ఇంద్రజ ఒక్కో లఘు చిత్రం ఎంతో నాణ్యతగా మంచి కంటెంట్తో తీశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీనుగాడి సైకిల్ స్టోరీ లఘు చిత్రానికి మొదటి బహుమతిగా 20,000 రూపాయలు అందజేసి ప్రోత్సహించారు. లఘు చిత్రాల పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, నగదు ప్రోత్సాహకాన్ని కూడా ₹1,00,000 పెంచుతామని, విజేతల్లో దర్శకులు, నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఇండస్ట్రీ మీద చాలా మందికి ఇంకా మక్కువ ఎక్కువగా ఉంది. అందుకే కంటిన్యూగా చేయాలని డిసైడ్ అయినాం. ఎవ్రీ ఇయర్ పెడతాం. తప్పకుండా కొత్త టాలెంట్ ని తీసుకురావడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇందులో డెఫినెట్ గా ఒక 3-4 సినిమాలలో పనిచేసిన వాళ్ళని మేమే తప్పకుండా ఇంటర్వ్యూ చేయగలుగుతాం. ఆ డైరెక్టర్స్ ని, ఆర్టిస్టులని. దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు రీచ్ యువర్ గోల్. ఇండస్ట్రీకి మీరు వెళ్ళాలి. ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ చూడాలి కదా మిమ్మల్ని. మన వ్లాగ్లో పెట్టుకోవచ్చు, మన యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. ఎంతమంది చూస్తారు? ఆ చూసే వాళ్ళలో పబ్లిక్ ఉంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వ్యూవర్షిప్ లేదని కాదు, అందరికీ ఉంటుంది. కానీ మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవాలంటే ఎవరు చూడాలి? అలా చూడ్డానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టీఎఫ్సీసీ.